హాయ్ అండి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్తో మనము ఒక బ్లౌజ్ కటింగ్ చూపిస్తాము. చూడండి, ఫస్ట్ నడుము అన్నమాట. నడుముకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే కట్ చేసుకొని లైన్ మార్కింగ్, ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం ఇది. ఒక నడుము ఉంటే చాలు, మనకి మెజర్మెంట్ క్లియర్గా వస్తుంది. ఇలా పెట్టేసి చూడండి, ఈ కుట్టు వరకు ఇక్కడ డాట్ కోసము ఒక 1 ఇంచ్. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ అన్నమాట, స్టిచ్చింగ్ కోసం. ఇక్కడి నుంచి లెంత్ పెట్టుకొని స్టిచ్చింగ్ కోసము ఒక 1/2 ఇంచ్ తీసుకుంటాం. ఇది డీప్ నెక్, అందుకని మనము 5 ఇంచెస్ పెడతాం. మార్క్ పెట్టుకోండి. 2.5 ఉంది. ఇది 2 3/4 పెట్టేసామంటే మనకి బ్రాడ్ వస్తుంది. షోల్డర్ ఎంత పెట్టాము, మనకి ఆర్మ్స్ రౌండ్ కూడా అంతే అన్నమాట. చూడండి ఎంత పెట్టాము, 5 ఉంది కదా, 5. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఎంత ఉన్నదో 9 ఇంచెస్ ఉంది. ఆ 9 ఇంచెస్ ఇక్కడ మనం పెట్టేసుకున్నామంటే ఇంకా చెస్ట్ కూడా మనకి చూడాల్సిన అవసరం ఉండదు. పొడవు ఎంత తీసుకున్నాం, ఒకవేళ టేప్తో కొలుచుకుంటే మీకు ఎంత పొడవు ఇదనమాట. నెక్స్ట్ మనకి స్టిచ్చింగ్ కోసం ఇక్కడ రౌండ్ సరిపోయింది కదా, ఆర్మ్స్ అలాగ వస్తుంది అనమాట. ఇదమ్మా బ్యాక్ పార్ట్ ఇంతవరకు. జస్ట్ కట్ చేసి కొంచెం క్రాస్ కట్. ఇది స్టిచ్చింగ్ లైన్ అన్నమాట. ఇక్కడ డాట్ పెట్టే లైన్, అందుకని అలా మార్క్ చేస్తాం. నెక్స్ట్ స్లీవ్. ఈ ఎక్స్ట్రా ఉన్నది తీసేసేయాలి. షార్ట్ స్లీవ్స్ రాదు, 5 ఇంచెస్ స్లీవ్. నెక్స్ట్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకోండి. నెక్స్ట్ లూజ్ వచ్చేసి ఈ 5 ఇంచెస్ దగ్గర ఎంత లూజ్ ఉందో అంతా మనం లూజ్ పెట్టుకోవాలి. ఇట్లా దీనికి 1 ఇంచ్ తేడా ఉంటుంది అన్నమాట. కట్ చేసుకోండి. సరిపోయింది కదా. ఇది ఫ్రంట్కి ఒక 1/2 ఇంచ్ అంతా ఫ్రంట్కి పెట్టుకొని కట్ చేసుకోండి. స్టోరేజ్ స్పేస్ ఫుల్